వాళ్ళేమో బీసీల నుంచి ఎస్సీలకు ఎస్టీలకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక పదాన్ని మీరు తీసుకురావడం ద్వారా ఈ అవకాశాలు క్రియేట్ చేస్తాము అనే మాట మాట్లాడడం ద్వారా ఆ తేనె తుట్టని ఏమైనా మీరు కదుపుతున్నారా? ఈడబ్ల్యూఎస్ సంబంధించిన గొడవ ఇంకా రాష్ట్రాల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మీరు మళ్ళీ ఇప్పుడు అన్న తర్వాత మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సింది, కొత్తగా చేర్చాలి అని కోరుకుంటున్న కాపు సోదరులకు బీసీలోకి అవకాశం ఇవ్వాలంటారా లేదంటారా? ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన మీ వైఖరి చెప్పండి. అంటే మీ ప్రశ్నలో నాకు క్లారిటీ రాలేదన్నా. అంటే బీసీలకు మీరు అవకాశాలు కల్పిస్తామంటున్నారు. ఈ సందర్భంలో బీసీల్లోకి చేరాలనో లేకపోతే మేము కూడా బీసీలమే, మమ్మల్ని గుర్తించాలని కొంతమంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా కాపు సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఒక అంశం అయితే, ఇప్పటికే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అది ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది ఇప్పటికే దాని మీద ఉద్యమాలు చేస్తున్నారు. అది కాదన్నట్టుగా ఇప్పుడు మీరు చూస్తే వాల్మీకి లాంటి వాళ్ళందరూ మేము బీసీలు కాదు, మమ్మల్ని ఎస్టీల్లో కలపండి అని అడుగుతున్నారు. సో రిజర్వేషన్లకు సంబంధించిన అంశము తెన్నెతుట్టలాగా ఉంది. మీరు అవకాశాలు అనే పేరుతో దాన్ని ఒకవేళ తట్టే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? రిజర్వేషన్ల మీద మీ వైఖరి ఏంటి? ఒకటి, బీసీ జాబితాలో ఏ కులం ఉండాలి లేదంటే ఏ కులాన్ని తీసేయాలి అనే అంశం పైన కావచ్చు, అదేవిధంగా బీసీలలో ఉన్న కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం పైన కావచ్చు, మాట్లాడే అంత బలము కానీ లేదంటే దాన్ని మార్చగలిగే అంత బలం కానీ ఈరోజు రామచంద్ర యాదవ్ కానీ బీసీవై పార్టీకి కానీ లేదు. కానీ ఇప్పుడున్న సమస్యల్లో బీసీలకు సంబంధించిన అంశంలో, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఈ పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చాయో వాటిని నెరవేర్చేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు గత కొన్ని రోజుల క్రితము బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సింహగర్జనలో తీసుకున్న 5 ప్రధాన డిమాండ్లలో రిజర్వేషన్లు పెంపు అనే అంశం కూడా పెట్టడం జరిగింది. ఇది బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు కావాలి అనేది రామచంద్ర యాదవ్ డిమాండ్ కాదు, భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ కాదు. ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చింది 44 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ. ఆనాటి ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు. బీసీలకు 44% రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని చెప్పి దాన్ని తొలగించి ఆనాటి నుండి ఈనాటి వరకు సుమారు 23 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. కాబట్టి ఈ రోజు ఆ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నామని. రామచంద్ర యాదవ్ గారు, ఇప్పుడు మీరు అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ తీసుకొచ్చారు. దానికోసం దీక్ష